అలా చెత్త బయట పడేయకూడదు నాన్న. మన పరిసరాల కోసం అందరూ ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి చూడు. ఉదయం 5:15 శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా నేను మరియు మా పారిశుద్ధ్య కార్మికులు వర్షమైనా చలైనా ఏ కాలమైనా సరే మేము ఇలాగే అటెండ్ అవుతాం. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ లో నూజివీడ్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము మా స్థాయికి మించి కృషి చేస్తున్నాం. అయినా సరే మేము ఎదుర్కొనే సమస్యలేంటో క్షేత్రస్థాయిలో ఇప్పుడు మనం చూద్దాం. మేము డైలీ వస్తున్నాం సార్. ఇక్కడికి వస్తుంటే వాళ్ళకి బాధ్యత లేదు, మరి మాకు బాధ్యత లేదు. డస్ట్బిన్ ఇక్కడే ఉంది. మేము డైలీ చెత్త తీసుకెళ్తున్నాం. చెత్త తీసుకెళ్ళినా వాళ్ళు బాధ్యత లేకుండా అది వేస్తున్నారు. మేము వచ్చే వరకు ఆగట్లేదు. కాలువలు వేసేస్తున్నారు, అదే కంప్లైంట్ చేస్తున్నారు. డస్ట్బిన్ పెట్టాం, దానిలో వేయట్లేదు. తొందరపడి వేసేస్తున్నారు. మరి వాళ్ళకి బాధ్యత ఉందో లేదో తెలియదు, కానీ మాకు మాత్రం డైలీ వస్తున్నాం. పొద్దుటే 4:30 లెగుస్తున్నాను సార్. 4:30 లెగిసి పిల్లలు వంటది చేస్తున్నాను. ఇంకా వచ్చి 5:30కి వచ్చి బండి వేసుకునే లోప ఇలాగ చెత్త వేసేస్తున్నాను. బండి వేసుకున్నా ఇదే పద్ధతి జరుగుతుంది. నగరం బాగుపడాలి కదా సార్. ప్రతిరోజు వార్డులో ఉన్న మెయిన్ రోడ్స్లో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, బ్లాక్ స్పాట్స్ మన ట్రాక్టర్ వచ్చి వెహికల్ తీసుకెళ్తుంది. అయినా సరే సిటిజన్స్ మళ్ళీ 10 తర్వాత తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తున్నారు. అసలు మేము వస్తున్నామని వాళ్ళకి తెలుస్తుందా, లేకపోతే ఆ పాయింట్ల దగ్గర మనం పడేస్తే అదే మన పాయింట్ అనుకుంటున్నారా గార్బేజ్ పడేయడానికి అని మాకు అర్థం కావట్లేదు. 8కి ఎత్తేస్తున్నాం, 8:30 కల్లా మళ్ళీ చెత్త వేసేస్తున్నారు. దాన్ని సాల్వ్ అవ్వట్లేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేసి కాలంలోకి వెళ్ళిపోయి మేనవాళ్ళలోకి వెళ్ళిపోయి ఊరంతా పొంగిపోతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటో ఒకసారి చూద్దాం. 4 రోజుల నుంచి ఎవరు రావట్లేదు, ఏం చేయాలో తెలియక అందుకే పడేది. అంటే వాళ్ళు 6ంటికంతా వచ్చేటప్పుడు మేము వెళ్ళాము. అలాంటప్పుడు కొద్ది గొప్ప చెత్త బయట ఉంటే లోన చెత్త అక్కడ బయట పడేస్తుంటాం. బయట ఉండే చెత్త ఈ అమ్మాయి ఎత్తుకొని వెళ్ళిపోద్ది రోజు వచ్చి బళ్ళు. కాకపోతే లోన ఉండే చెత్త మటుకు మేము వస్తుంది కదా తాటరని ఆ డ్రైనేజ్ దగ్గర పడేస్తూ ఉంటాం. చూసా భవాని, అసలు ఎంత శుభ్రం చేసినా మనం అసలు ప్రజల్లో అవగాహన తీసుకుని రాలేకపోతున్నాం. వాళ్ళల్లో మనం మార్పు వచ్చేదానికి ఎంతో మనం కష్టపడదాం భవాని. నూజివీడు బాగుపడాలి, నూజివీడు ఒక సిటీగా మనం మార్చుకోవాలి. ఓకేనా? అమ్మా, ఇక్కడ పారిశుద్ధ్యంలో లోపం ఏమిటంటే మనం వచ్చే ముందే జనాలు చెత్తను బయట పారవేస్తున్నారు, లేదా వాళ్ళు పారేసిన తర్వాత మనం వెళ్తున్నాం. ఈ లోపాన్ని గనక మనం సరి చేసుకున్నట్లయితే గనక పారిశుద్ధ్య కార్మికులు చెయ్యి ప్రజల చేతి కలిస్తే స్వచ్ఛ నూజివీడ్ని సాధించగలం. అమ్మా, మనం డైలీ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ కి వెళ్ళి మనం వస్తేనే వాళ్ళు చెత్త ఇచ్చేలాగా బయట పారేయకుండా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. జనం మనం కలిసి నూజివీడ్ టౌన్ ని పరిశుభ్రంగా చేద్దాం. డోర్ టు డోర్ కలెక్షన్కి వెళ్ళి వాళ్ళని మనం పిలుచుకొని చెత్త ఇచ్చే మార్గాన్ని అలవాటు చేద్దాము. జనం మనం కలిసి నూజివీడ్ టౌన్ ని పరిశుభ్రంగా చేద్దాం. నమ్మకంతో మీరు ఉంచండి. డైలీ బండి పుస్తకాలు ఏదైనా పంపిస్తాం. మా దయించి మమ్మల్ని గమనించండి. ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి మేము రెడీ. చూడండి, మేము బయట పడేయకుండా ఊరు శుభ్రం కోసం వాళ్ళు వచ్చే వరకు ఉండి పుస్తకాలు వచ్చిన తర్వాతే చెత్త బయట పడాలి. వీళ్ళందరి కష్టాన్ని వేస్ట్ అవ్వనిస్తావా నాన్న? కనిపించే 3 సింహాలు ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అయితే కనిపించని 4వ సింహమే మన పారిశుద్ధ కార్మికులు.
చెత్త సేకరించడంతో సమస్య తీరిపోయింది అనుకుంటున్నావా? అది మొదటి అడుగు మాత్రమే. అసలు మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో నేను చూపిస్తాను రా. చూడు, ఒక్క ఊరిలోనే చెత్త సేకరిస్తే ఈ ప్రదేశం అంతా పట్టింది. ఇలాగే 10 సంవత్సరాల పాటు మొత్తం అన్ని రాష్ట్రాలు ఇలాగే చెత్త పేర్చుకుంటూ పోతే ఒక రాష్ట్రం మొత్తం చెత్తతోనే నిండిపోద్ది.